అరే ఏమైందన్నా మొన్న వస్తాంటివి రాకపోతివి నిన్నంతా ఎదురు చూసినా ఇవాళ నన్ను వచ్చేది ఉందా లేదా ఓ దిక్కు మొగులు కాబట్టే నన్నేం చేయమంటావే మా ఓడు పొద్దుగాలనంగా పోయిండు క్యాన్ పట్టుకొని ఇంకా కూడా డీజిల్ దొరకలేదట తిరుగుతూనే ఉన్నాడు అని ఊర్లో పొంట వరి కోతల తిప్పలు అన్నా నువ్వుగిన అటే పోతున్నావు గానే నీ బండి మీద వస్తానే నాదెందుకు ఇద్దరికి పెట్రోల్ దండగా కావాలంటే రేపు నా బండి తెస్తా గాని హలో టైం ఎంత అయింది గంట లేటు మీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా లేట్ సార్ బంకు కాడ మస్తు లేట్ అయింది అని సిటీలో గోసలు ఎక్కడిది వెనకట నీళ్ళ కోసం డ్రమ్ములు తెచ్చినట్టే ఇప్పుడు డీజిల్ కోసం పట్టుకొస్తున్నారు ఊళ్ళపూట ఏ బంకు కాడ చూడు డ్రమ్ములు పెద్ద పెద్ద క్యాన్లు డబ్బాలు అగో ఎంత పొడుగు లైన్ కట్టిండ్రో వచ్చేది తప్పది ఇంత ఎక్కువ కొంట పోదాం రేపు దొరుకుతుందో లేదో అని గుబులు అయితే వరి కోత మిషన్లు ట్రాక్టర్లు జోరుగా నడసబట్టే గా పెద్ద బండ్ల కోసం డీజిల్ పట్టుకపోతానికి మస్తు తిప్పలు ఉంది ఈడనేమో మోతాదు పోయే వాటిరి ఆడనేమో పనిల్లదాయే కొందరు ట్రాక్టర్లు బండ్లు తెచ్చిరంటే చూడండిగా హార్వెస్టర్లు కానీ ట్రాక్టర్లు కానీ దుక్కి కూడా రావట్లేదు రైతులు ఇబ్బంది పెట్టకుండా డీజిల్ సప్లై మాత్రం తొందరగా చేయాలని చెప్పి లారీలు అడ్మిట్లనే అయిపోతే దూరంకెళ్ళి తెప్పించి ఇట్లా పోసుకొని పోతున్నారు నిన్న మధ్యాహ్నం అయిపోయిన బండి ఈ రోజుకు మా సేటు గారు తేవడం జరిగింది ఇప్పుడు వేసుకుంటున్నాం ఆ డీజిల్ అది కూడా హైదరాబాద్ దాకా చేరదు డీజిల్ దొరకక చాలా ఆగం పరిస్థితిలో ఉన్నాం ఈ అన్న బంకు కోసం బండి వేసుకొని చెక్కలు కొడితే ఉన్న సమ్మర్ వచ్చిందని ఇట్లా రోడ్డు మీద బండి పెట్టి గోసంతా చెప్పుకున్నాడు ఎమర్జెన్సీ డ్యూటీ పోతున్నా చెప్పర్ కట్టించాలి డ్యూటీ పోతున్నా కానీ ఇక్కడ తమ చెందిన నా బండి పెట్టలేదు 4 బంకులు తిరిగినా 4 బంకులు 5 బంకులు 5 లేదు పుణ్యానికి పెట్టారు పట్నంలో గట్లనే ఉన్నది పల్లెల పొంట అట్లనే ఉన్నది డీజిల్ లేదు పెట్రోల్ లేదని కొన్ని బంకులు బంద్ పెట్టే వరకు 7 ఉంటే ఆడి కురికి లైన్ కట్టే కథ అవుతుంది 5 నిమిషాలు పట్టే పనికి అర్ధగంట అయింది గంట అయినా అందుతలేదు గంట సేపు అయింది సార్ ఈ పెట్రోల్ కోసం అర్జెంట్ గా వేరే ఊరికి పోయేది ఉండేది 1 అవర్ 1 లీటర్ పెట్రోల్ కోసం నేను ఇప్పుడు క్యూలో నిలబడ్డా 2 డేస్కి ఒకసారి కొట్టించుకునే డబ్బులకు ఇంకా నాకు శాలరీ కూడా రాలేదు మంత్ ఎండింగ్ లో ఈ టైంలో నేను ట్యాంక్ ఫుల్ చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది కదా నిన్న వేరే కాడ నిలబడ్డా తీరే టైంకు లైన్ లో వచ్చే ముందు క్లోజ్ చేసేసిళ్ళు 100 రూపాయలు 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేది ఇప్పుడు షార్ట్ ఉండడం వల్ల 5-6 లీటర్లు 10 లీటర్లు కొట్టించుకోవాల్సి వస్తుంది మంది ఇట్లా ఎగబడే వరకు పోలీస్ బందోబస్తు పెట్టాల్సి వస్తుంది అంటే చూడండిగా స్టాక్ ఉంది మన దగ్గర స్టాక్ ఏం ప్రాబ్లం లేదు కాకపోతే పబ్లిక్ ప్యానిక్ అయి కొంచెం 500 100 కొట్టించుకునే వాళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు 10 అట్లా ఏ తెలంగాణలో సరిపోని డీజిల్ ఉంది పెట్రోల్ ఉంది మాత్రం చేయకూరి అందరికి దొరుకుతుంది కానీ సివిల్ సప్లై శాఖ ఆఫీసర్ మాట ఓవర్ బయింగ్ అండ్ ఓవర్ స్టాకింగ్ అండ్ పానిక్ బయింగ్ వల్ల అసలు ఎవరికి ఉపయోగం ఉండదు ఎంత అయితే మీకు కావాలో అంత తీసుకోండి మరి ఉన్నాక బంకులు ఎందుకు బంద్ పెడుతున్నట్టు పబ్లిక్ ఎందుకు తిప్పలవుతున్నట్టు వాళ్ళు పెట్రోల్ విడుదల ఉన్నది ఫ్రీగానే దొరుకుతుందని పైన ఉన్న వాళ్ళు అంటారు ఇక మా కష్టాలు ఇట్లుంటాయి ఈ గంటలు నిలబడు పెట్రోల్ అంతా బ్రోకరిజం చెప్తాను అంతా లంగాలు అపంగి పనులు చెప్తాను కేంద్రం రాష్ట్రం అంతా కలిసి ఇదంతా కుట్రపూరితమైన పూరితం ఇక ఇటు చూడండి ఏరే నెట్వర్క్ వెళ్ళి ఎయిర్టెల్ కి మారితే లీటర్ పెట్రోల్ ఫ్రీ అని ఆఫర్ పెట్టారు గేళ్ళు ఇట్లా రోడ్ల మీద అమ్మితే కేసులు అయితే ఇచ్చారు చూసుకోండి మళ్ళా అయితే రేపు బెంగాల్ ఎలక్షన్లు వస్తాయి ఎంబటే రేట్లు వేస్తారు అందుకే దాచిపెట్టి ఎంకసీర అమ్ముకునే పిల్లని అంటున్నారు చాలా మంది రేపు ఎల్లుండో పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోతున్నాయి కదా దాని ఎప్పుడుతోనే రేటు పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు అనేది ఒక పబ్లిక్ టాక్ పెట్రోల్ ఉంది బంకులలో కానీ బ్లాక్ చేసుకుంటున్నారు అందరు కాకపోతే ఇవాళ నైటో రేపు నైటో రేటు పెరుగుతుంది కాబట్టి బ్లాక్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇవాళ రేపు బండ్లు కాళ్ళు తీయకుంటే వెళ్ళదాయి అందులోకి సమర్ పోద్దామంటే ఇంత గోస కాబట్టి చూడాలి మరి రాష్ట్రంలో ఓట్లు అడవంగానే ఏమవుతుందో